సహోదరి సహోదరులారా, చాలా చోట్ల పాదువాపురి అంతోని గారి స్వరూపంలో దివ్యబాల యేసు ఒక ప్రార్థనా పుస్తకంపై నిలిచి ఉన్నట్లు మనము గమనిస్తాము. ఈ సంఘటన గురించి మనము కొంతసేపు ఆలకించుదాం. పాదువా పట్టణంలో సన్యాసులకు ఒక మఠము లేదు. దగ్గర ఉన్న మఠము అర్సెల్లా మఠము మాత్రమే. అది కూడా పట్టణంనకు వెలుపల ఉన్నది. దానిని చేరుటకు సుమారుగా గంటసేపు నడవవలసి ఉంటుంది. సాయంకాలంలో ముందుగానే మఠం యొక్క గేట్లు మూయబడేవి. అంతోని గారు తన పరిచర్య కార్యమును పూర్తి చేసుకుని ఆ లోపల వెనక్కు రావటము చాలాసార్లు అసాధ్యమయ్యేది. అందువలన కొన్నిసార్లు వారి స్నేహితుల ఇండ్లలోనే రాత్రిపూట గడిపేవారు. ఆ స్నేహితులు కూడా ఆయనను తమ అతిథిగా స్వీకరింప చాలా ఇష్టపడేవారు. వారిలో కాంపో సన్ పియెత్రో అను ప్రాంత అధినేత టీటు బోర్గిసు అంతోని గారికి చాలా సన్నిహిత మిత్రుడు. ఆ ధనవంతునికి పునీతుడనిన వల్లమానిన అభిమానము, ప్రేమ కాబట్టే ఆయన ఆ ప్రాంతంలో చేసే ప్రతి కార్యమును వ్రాసి ఉంచేవాడు. ఒకసారి అంతోని గారు ఆయన గృహములో అతిథిగా ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఆయన గది నుండి ఒక పెద్ద వెలుగు కనిపించింది. అదేమిటో తెలుసుకోవాలన్న ఆయన దగ్గరగా వెళ్ళి తలుపుకున్న సందులో నుంచి గమనించి అవాక్కయ్యాడు. లోపల అంతోని వారు తన చేతులలో ఓ అందమైన బాలుణ్ణి ఎత్తుకుని అతనితో ఆడుకుంటున్నారు. ముందుగా ఆ పిల్లవాడు అతిథి గృహంలోనికి ఎలా వచ్చాడో ఆ స్నేహితునికి అర్థం కాలేదు. అంతోని వారితో ఉన్న బాలుడు మరెవరో కాదు, మన ప్రియమైనటువంటి యేసు ప్రభువు అని తరువాత గ్రహించాడు. తన విశ్వాసి అయిన అంతోని గారిని ఊరడించ, ప్రోత్సహింప, శక్తిని ఇవ్వటానికి వచ్చాడని ఆ స్నేహితుడు గ్రహించారు. ఆ దృశ్యము కొద్దిసేపు ఉన్నది. హఠాత్తుగా ఆ పిల్లవాడు దూరమయ్యాడు. గాఢాంధకారము అలుముకున్నది. అంతోని గారు ప్రార్థన నుంచి లేచి తన పడక గదిలోనికి వెళుతూ చీకటిలో ఆతిథ్యము నొసుగు వారిని తగిలాడు. ఆయన ఒక నేరము చేసిన వానిలా తన స్నేహితునికి ఈ రహస్యము ఎవరికీ చెప్పవద్దని బ్రతిమలాడాడు. అంతోని వారు బ్రతికుండగా ఆ విశ్వాసి తన మాటను నిలుపుకున్నాడు. అంతోని గారు మరణించిన తర్వాత కన్నీరు కారుస్తూ జరిగిన విషయమును పూసగుచ్చినట్లు వివరించాడు. పరలోక వెలుగు మెరుపులాంటి దివ్య చిన్నారి నుండి వెలువడే ఆ వెలుగు రేఖలు సూర్యకాంతి కంటే మిన్నగా ఉన్నట్లు, కన్నులు మిరుమిట్లు గొలిపే ఆ కాంతులు ఆయన హృదయంలోని ఆనందమును పొంగించినట్లు ఆయన చాటారు. ఆ చిన్నారి బాలుడు వారిని వేరే వారు గమనిస్తున్నట్లుగా తన వ్రేలును చూపినప్పటికీ ఆ లీలలో మునిగినటువంటి అంతోని గారు దానిని గమనింపక పరలోకం నుంచి తనకు ఇవ్వబడే ఓదార్పును కోల్పోవడం ఇష్టం లేనట్లుగా ఉండిపోయాడు. పునీతుని ప్రార్థనా పుస్తకంపై ఆ పవిత్ర శిశువు నిలిచి ఉన్నట్లు చెప్పారు. పూర్వకాలపు చరిత్రకారులు ఈ అద్భుతమును అనేక చోట్ల చెప్పబడడం జరిగినది. ఈ అద్భుతం మూలముగానే చాలా చోట్ల అంతోని గారి స్వరూపంలో దివ్యబాల యేసు ప్రార్థనా పుస్తకముపై నిలిచి ఉన్నట్లు గమనించగలము. ఈ అద్భుతము మన జీవితానికి అన్వయము. పునీత పాదువాపురి అంతోని వారి ముఖ చిత్రమును చూసిన ప్రతివారికి ఈ అద్భుతము సరైన సమాధానముగా ఉంటుంది. ఈ అద్భుతము మనకు చాలా విషయాలను వెల్లడి చేయుచున్నది. మొదటిది, ఆ ధనికుని యొక్క ఉదారత. మనకు ఆస్తి ఐశ్వర్యం ఉండవచ్చుగాక, అది పంచుటలోనే మనకు సంతృప్తి ఉంటుంది. రెండవదిగా, నీవు ఏ కొలతతో కొలిచెదవో అదే కొలతతో నీవు కొలవబడతావు అన్నట్లు తను అంతోని వారికి తనదైన సహాయం చేశారు కాబట్టే
ఎవరూ కూడా గాంచని అద్భుతమును అతను చూశాడు. సాక్షాత్తు దేవుని ప్రియమైన కుమారుడైన బాలయేసు అంతోని వారి దగ్గరకు వచ్చి వారితో ఆడుకోవడము చాలా గొప్ప అద్భుతము. ఆ దివ్య బాలయేసు శక్తిని తనలో నింపుకున్న అంతోని వారు తన జీవితంలో ఎంతోమందికి ఎన్నో విధములుగా సహాయపడుతూ అద్భుత కార్యములను చేసి ఉన్నారు. దివ్య బాలయేసు సన్నిధిని మనము కూడా చేరి దైవ ప్రేమను, ఆయన శాంతిని పొందుదాము. దీని కొరకు పునీత అంతోని వారి యొక్క శరణు వేడుదాము, ప్రార్థించుదము. దివ్య బాలయేసువా, మీరు జ్ఞానమునందును ప్రాయమునందును ఎదిగి మా బిడ్డలకు కూడా మంచి మాతృకను దయచేయవలసిందిగా మీకు కృతజ్ఞతలు చెల్లించుతూ ఉన్నాము. మీరు పునీత అంతోని వారికి కనిపించి వారికి దైవశక్తిని, జ్ఞానమును దయచేసి ఉన్నారు కదా. పునీత అంతోని వారి ఆదర్శనంలో మేము కూడా మిమ్ములను చేరి అపార దైవకృపను పొందినట్లును మమ్మును ఆశీర్వదించమని మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్.